మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మా భర్తలు ఎక్కడికి మేము ఆడవాళ్ళు ఎక్కడికి చెప్పండి రావాలి కదా. మరి మేము కష్టపడుకుంటే కదా మాకు పట్టాడుతుంది. మాకు కష్టపడి పంపితే ఇప్పుడు 3 నెలలు బట్టి మాకు ఏళ్ళకి 3 నెలలు బట్టి మాకు తిని దేవుడు మా ఆడపిల్ల అన్నది మేము ఓట్లేసి గెలిపించాము. మొన్న మేడం గారు వచ్చారు పార్క్ అని చెప్పారు. మా పార్క్ కాదన్నా ఇది. మా ప్యానల్ తీసి మా ప్యానల్ మీద ఆడుకుంటున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా నేను ఉంటాను. అమ్మా ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రంట్కి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడి ఉంటే దయచేసి ముందుకు రావాలి. బంధు చింతలంట ఒకసారి నిన్న కలెక్టర్ గారు మాట్లాడిన మాట మేము ఉన్నామో లేదో ఇప్పుడు మీ యొక్క రాకతో మేము ఉన్నాం. ఇక్కడ పక్కాగా మేము సాధిస్తామని నమ్మకం మాకు ఉంది. మేము చాలా వరకు నష్టపోయామన్నా. కిడ్నీ వేదనతో ఈ క్యాన్సర్స్ ప్రతి దాంతో చాలా నష్టపోయామన్నా. ఈ యొక్క రాకతో మీరు ఈ యొక్క బయట కాస్తే మాకు ఒక జనరేషన్ మీరు ఇచ్చినట్టుగా మిడిల్ క్లాస్ లైఫ్ కి మీరు ఒక నమ్మకాన్ని మాకు ఇస్తున్నారు. మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను. జెండా మీకు అండగా ఉంటుంది. గ్రామానికి సముద్రం తప్ప వేరే మాకు జాబులు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 జాబులు ఇస్తారండి. మాకు ఏమైనా జాబులు అయితే సార్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఈ రోజుకి 82 రోజులు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు కానీ రాష్ట్ర కాళేశ్వర నియంత్రణ మండలి అనుమతులు కానీ ఇప్పుడు వరకు అయినా సరే ఇప్పుడు కూడా ఇక్కడ పనులు 8వ తారీఖు నుండి పనులు జరిపించడం జరుగుతుంది సార్. ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే భూమి తీసుకున్న తర్వాత ప్రజా ఉపయోగ పెట్టిన తర్వాత కేంద్ర అనుమతులు ప్లస్ రాష్ట్ర అనుమతులు తీసుకున్న తర్వాత పనులు జరిపించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రభుత్వం అధికారంలో ఉందని వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరించి ఇవేమీ లేకుండా ఒక క్రమబద్ధత లేకుండా ఫస్ట్ మోడీ గారు శంకుస్థాపన చేసిన రోజు నుంచే చేస్తారు. 6 నెలల తర్వాత ఆగస్టు 6వ తారీఖుని ప్రజా ఉపయోగ పెట్టారు. ఎంత అన్యాయం.